మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ youtube.com/ఆలయదర్శనం. సబ్స్క్రైబ్ చేసిన తరువాత కింద ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను దేవి అవ్రణవంశ సంభవ గుణాన్వీతన్ నేను కాయజుండు ఆవిర్భావరతిన్ ధనుర్లతికగా అంగీకరించున్ బలి ఆవిర్భావరతిన్ కాయజుండు ఆవిర్భావరతిన్ ధనుర్లతికగా అంగీకరించున్ బలి పూవింటన్ నిషధాధినాథు గెలవన్బూనంగరాకుండుటన్ పూవింటన్ నిషధాధినాథు గెలువన్బూనంగరాకుండుటన్. నిషధ మహారాజు ఉన్నాడే, నలమహారాజు, ఆయన బ్రహ్మచర్యాన్ని చాలా ఖచ్చితంగా పాటించేవాడు. విద్యార్థి దశలో ఉండగా ఆ రోజుల్లో ఎవ్వరు అసలు అబ్బాయిలు అమ్మాయిలకేసి కానీ అమ్మాయిలు అబ్బాయిలకేసి కానీ చూసేవారు కాదు, చూడనిచ్చేవారు కాదు. అందుకే వాతావరణం చాలా బాగుంది. ఇవాళ కాలేజీకి పంపామంటే ముందు పాఠాల కంటే ముందు నేర్చుకునేది ప్రేమ పాఠాలే. సంగీతం ట్యూషన్కి పంపాము అంటే రాగాల కంటే ముందు అనురాగాలే ఎక్కువ నేర్పుతారు. అన్నీ ప్రమాదంగానే ఉన్నాయి, ఇది నమ్మడానికి లేదు. ఆయన ఖచ్చితంగా విద్యలన్నీ బాగా నేర్చుకున్నాడు. చతుర్దశ విద్యలు నేర్చుకున్నాడు. 4 వేదములు, 6 శాస్త్రములు, 4 ఉపవేదములు కలిపి చతుర్దశ విద్యలు అంటారు. 14 విద్యలు నేర్చుకున్నాడు ఆయన. ప్రతీదీ కూడా ఎలా నేర్చుకున్నాడో నైషధంలో చెబుతాడు. నలమహారాజు చాలా గట్టివాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. ఏదో ఊరికే ఎలా అమ్మాయిని చూడగానే పడిపోవడం, ఎవరో మనిషిని చూడగానే శత్రుత్వం పెంచుకోవడం, వాడెవడో యుద్ధానికి వచ్చేసాడు కదా నువ్వు తొడగొట్టి మెడగొట్టి వెళ్ళిపోవడం, వాడి చేతులు చచ్చిపోవడం, విజయ స్వర్గం అనడం, ఈ వెర్రివేషాలు వేసే రకం కాదు. చాలా నిగ్రహంగా ఉంటాడు ఆయన. కామక్రోధ లోభమోహాల విషయంలో చాలా నిగ్రహంగా ఉంటాడు. ఎందుకుంటాడు ఆయన? విద్య ఎలా నేర్చుకున్నాడు? మనం విద్య ఎలా నేర్పాలి పిల్లలకంటే విద్యకు 4 దశలు ఉంటాయట. అధీతి బోధ ఆచరణ ప్రచారణై అంటాడు నైషధంలో. సంస్కృతంలో చెబుతాడు శ్రీహర్షుడు. అధీతి ముందు చదవాలి, పుస్తకం తెరిచి చదవందే చదువు రాదుగా. అధీతి అంటే అధ్యయనం. బోధ అది అవగాహన కావాలి. బోధ అంటే అండర్స్టాండ్, అవగాహన చేసుకోవాలి. అవగాహన లేని చదువు ఎందుకు? ఎన్ని పేజీలు చదివితే ఎన్ని పుస్తకాలు చదివితే. ఇప్పుడు చూడండి, ఏదైనా రాకపోతే మన బళ్ళల్లో ఏం చెబుతూ ఉంటారు ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో, రైట్ ఈచ్ క్వశ్చన్ 10 times. ఎందుకో తెలియదు, వీడికి తెలియదు, వాడికి తెలియదు. ఇది అజ్ఞానం. ఇది ఇలాంటి హోంవర్క్ ఎప్పుడు ఇవ్వకూడదు. ప్రతి ప్రశ్న 10 సార్లు రాయమంటే వచ్చిన వాడికి చెక్కాకే, రాని వాడికి చెక్కాకే. వచ్చిన వాడికి ఎందుకు చెక్కాకంటే నాకు వచ్చును కదా, నేను ఎందుకు రాయాలి 10 సార్లు, పనిలే గాడిద చాకరీ ఇది అంటాడు వాడు. రానివాడికి ఎంత రాసినా రాదు. మనకు అమాయకపు మాట ఒకటి ప్రచారంలో ఉంది విద్యారంగంలో. ఏమిటంటే ఒకసారి రాస్తే 10 సార్లు చదివినట్టే, ఒకసారి ఇదో అమాయకపు మాట. ఒకసారి రాస్తే 10 సార్లు చదివినట్టే ఎప్పుడంటే అర్థమైనప్పుడు, అర్థం కానప్పుడు ఉపయోగం లేదు. అర్థం కాకుండా రాస్తే ఆవుదానికి దానికి తేడా లేదు. అర్థం కానప్పుడు ఆ వాక్యం రాయడం వల్ల ఉపయోగం, అర్థమైతేనే రాయడం. అంటే ముందు మాస్టర్ అర్థమయ్యేలా చెప్పాల్సిందే. అర్థమైన వాక్యాన్ని వాక్యం రూపంలో కంఠస్థం చెయ్యాలి. సూత్రాలు, వ్యాకరణ సూత్రాలు, సంస్కృత శ్లోకాలు, సంధి సూత్రాలు ఉంటాయండి. అవి అర్థమైనా కూడా అలాగే కంఠస్థం చేయాలి. పురస్వరంబునకు పరస్వరంబే, పరస్వరంబులకు పరస్వరం బేకాదేశంబకుడు సంధినాబడు అని చెబితే అలాగే చెప్పాలి తప్ప పూర్వపు అచ్చునకు పరపు అచ్చు అంటే అది వివరణ అవుతుంది, సూత్రం కాదు అది. చెన్నైసూరి చెప్పిన సూత్రాన్ని అదే రకంగా కంఠస్థం చేయాలి. ఇంగ్లీష్ వ్యాకరణ సూత్రాలైనా అంతే, అదే రకంగా చేస్తారు. అందులో అక్షరం తేడా రావద్దు. అలా అర్థమైన దాన్ని కంఠస్థం చేయడం కోసం 10 సార్లు రాయడం ఉపయోగిస్తుంది. కానీ అర్థం కానప్పుడు 10 సార్లు రాసినా ఒకటే, 20 సార్లు చూసినా ఒకటే, ఏమి ఉపయోగం లేదు దానివల్ల. అందుకని అధీతి బోధ ముందు చదవాలి, తర్వాత బోధ అవగాహన చేసుకోవాలి, తర్వాత ఆచరణ. అది చాలా ముఖ్యమండి. ఆ చదివిన దాన్ని ఆచరణలో పెట్టాలి, 3వ స్థాయి అది. తర్వాత 4వది ప్రచార స్థాయి. అప్పుడు ఎవరికైనా చెప్పాలి. ఇవాళ విద్యారంగంలో జరుగుతుంది ఏమిటి అంటే అధీతి ప్రచారం, అధీతి ప్రచారం. అంటే చదివేయి చెప్పేయి, మధ్యలో ఆచరణ వద్దు, అవగాహన వద్దు. అందుకే సంస్కృతంలో ప్రతివాడికి ఇప్పుడు ఇంటర్మీడియట్లో సంస్కృతం చేస్తారు, సెకండ్ లాంగ్వేజ్. తెలుగు నాశనం అయింది, సంస్కృతం వచ్చింది. 98 మార్కులు వచ్చేస్తాయి. బాబు నీ పేరు సంస్కృతంలో రాయవయ్యా అంటే ఇట్స్ నాట్ ఇన్ సిలబస్ అంటాడు. అది లేదుగా అంటాడు. సిలబస్లో ఉండదు, మరి సిలబస్ నెంబర్ ఎత్తారు, పేరు రాయరు. ఇట్స్ నాట్ ఇన్ సిలబస్ అంటాడు. పోనీ సంస్కృతంలో ఇంటర్మీడియట్ సంస్కృతంలో మంచి శ్లోకం ఉందయ్యా, వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ వకారై పంచభిర్యుక్త నరోభవతి పూజిత. ఈ ఒక్క శ్లోకానికి అర్థం తెలిసి ఆచరణలో పెడితే ఉద్యోగం రాని మనిషి ప్రపంచంలో ఉండడు. నేను గ్యారంటీ ఇస్తాను, ఉద్యోగం రాని మనిషి ఉండడు అసలు. 5 లక్షణాలు కలిగి ఉంటే నీ ఉద్యోగం, నీ సంసారం, నీ జీవితం మొత్తం బాగుంటాయి అన్నాడు. 5 వకారంతోనే చెప్పాడు. అంత గొప్ప శ్లోకం ఇంటర్మీడియట్ సిలబస్లో ఉంది. కానీ మన వాళ్ళు ఏం చేశారు, 8 మార్కుల కోసం కంఠస్థం చేశారు. అంతే, దానికి 8 మార్కులు ఉంటాయి. ఐ గాట్ 8 అంటాడు అంతే వాడు.
అందుకని పోనీ ఆ శ్లోకం ఉంది కదా దాని అర్థం చెప్పమంటే, ఇప్పుడు పేరు రాయరవై, నీ పేరు సంస్కృతంలో రాయవై అంటే ఇట్స్ నాట్ ఇన్ సిలబస్ అంటాడు. ఈ శ్లోకం చెప్పి అర్థం చెప్పమన్నాం అనుకోండి, దట్ ఎగ్జామ్ ఈజ్ ఓవర్ అంటాడు. ఆ పరీక్ష అయిపోయిందిగా ఎందుకు అడుగుతున్నావు? పరీక్ష అయిపోతే అడగకూడదు, సిలబస్లో లేకపోతే అడగ. ఇంక దేనికి విద్యది? 98 98 98. నాకు 98 వచ్చాయి, నాకు 98 వచ్చాయి. ఏదైనా సమస్య వస్తే ఏం చేయాలో తెలియదు వీడి జీవితంలో. ఎందుకంటే అది ఆ పుస్తకంలో లేదు, ఎంసెట్లో లేదు. మరి ఏం చేయమంటావు? వీడి ప్రేమ విఫలమైతే, సంసారంలో వీళ్ళు ఆవిడతో తగాదా వస్తే ఏం చేయాలో అక్కడ లేదు, అక్కడ ఉంటుందా అది? వీడు నిర్ణయించుకోవాలి. ఎవడు చెప్తాడు అది? అందుకే అధీతి బోధాచరణలో బోధ లేదు, ఆచరణ లేదు. అధీతి ప్రచారం తినేకెక్కే తినదల్లా కక్కిస్తే అరగడం ఎక్కడండి? అర్థం లేనమాట. నలమహారాజు అలా చదువుకున్నాడు కాబట్టి 4 దశలు అధీతి బోధాచరణ ప్రచారణతో చదువుకున్నాడు కాబట్టి ఆయన ఎంతమంది అమ్మాయిలను చూసినా లొంగలేదండి. ఒక నిషధ దేశాన్ని పాలించే మహారాజు, షట్చక్రవర్తులలో ఒకడు నలుగుడు, హరిశ్చంద్రుడు, నలోరాజా, కార్తవీర్యార్జునుడు, హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, వీళ్ళు 6 చక్రవర్తులు చాలా ప్రసిద్ధులు. ఆ షట్చక్రవర్తులలో ఒకడైన నలమహారాజుని చేసుకుందుకు ఎంతమంది అమ్మాయిలు సిద్ధంగా ఉంటారండి ఆ రోజుల్లో? ఎవ్వరికీ లొంగలేదు. చివరికి మన్మధుడు విఫలమయ్యాట. ఎలాగా? పూవింటన్ నిషధాధినాథు గెలువన్ బూనంగరాకుండుటన్, తన దగ్గర ఉన్నటువంటి చెరుకు విల్లుతో దాని మీద ఉన్న అరవిందం అశోకం చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచేతే పంచబాణస్య సాయకా అని 5 బాణాలు వేసినా దేనికి ఆయన లొంగలేదట. పోవాయా నీకెవడు లొంగుతాడు అన్నట్టు. ఆ ఎటువంటి కామవాంఛలు ఆయనలో లేవు అసలు. ఆయన లొంగదీయాలంటే జగదేక సౌందర్యమంతా మూర్తీభవించి పుట్టినటువంటి దమయంతి దేవికి మాత్రమే సాధ్యం అవుతుంది అని మన్మధుడు నిర్ణయించుకున్న టీవీని చూశాక, అదే అప్పుడు ఆవిడ శరీరం ధనుర్లతికగా ధనుస్సులా ఉందట. ధనుస్సుకు పరుకొచ్చేటువంటి ఈ చేరు వెదురు బద్దలా ఉందట ఆ శరీరం. అందుకని వర్ణిస్తూ శ్రీనాథుడు ఏమంటున్నాడంటే, గ్రీవాలంకృత పట్ట సూత్రలతిక శ్రీకార రేఖాకృతన్. ఆవిడ శరీరం ధనుస్సు అయితే ఆ ధనుస్సు చివర మన వాళ్ళు నారి బిగించి జారుముడు వేస్తారు కదండి, ఇలా గట్టిగా లాగి ఒక ముడి వేస్తారు. అంతేకాదు, మీరు శ్రీరాముడు, అర్జునుడు మొదలైన వాళ్ళు ధనుస్సులు, సినిమా రంగంలో ఎన్టీ రామారావు గారు వాళ్ళు ధనుస్సులు పట్టుకున్నప్పుడు చూస్తే ఆ ధనుస్సు కొస నుంచి ఒక జారుముడిలా కుచ్చులా ఉంటుందండి. సరిగ్గా ఆ ధనుస్సు ఆవిడ శరీరం అయితే, ఈ మెడలో ఉండే పట్టసూత్రం శ్రీకారం దానికి ఇలా వేలాడుతున్న కుచ్చుముడిలా ఉన్నాయి. దీన్ని చూస్తే గ్రీవాలంకృత, మెడలో ఉన్న ఈ పట్టసూత్రం శ్రీకారం రూపంలో ఉన్న పట్టసూత్రాన్ని చూస్తే సరిగ్గా ధనుస్సుగా మన్మధుడు దీన్ని ఈ శరీరాన్ని తీసుకుంటాడు. అంటే ఈవిడ ఆయనకే చూసిందంటే అయిపోయినట్టే ఇంకా అని మన్మధుడు, మన శ్రీనాథుడు ధైర్యంగా ఉన్నట్టు. మన్మధుడు ఇంకా నాకు ఆయుధం దొరికిందిరా, ఇంతవరకు లొంగలేదుగా నేను లొంగుతాడని చెప్పేసి. అయితే ఆ ధనుస్సు ఎలా ఉండాలి? ఎప్పుడైనా ధనుస్సుకి వెదురుగడ పనికి రావాలంటే ఎలా ఉండాలి అని వెదురుగడకి దమయంతికి శ్లేషార్థంలో శ్రీనాథుడు 2 మాటలు చెప్పాడండి. దేవి అవ్రణవంశ సంభవ గుణాన్వీతన్ నేను. ధనుస్సుగా పనికి రావాలంటే వెదురుగడ ఎలా ఉండాలో ఎవరు నిర్ణయిస్తారు? గిరిజనులు నిర్ణయిస్తారు. అరణ్యాల్లో ఉండేది వాళ్ళు వెదురుగడలు పెంచిన చోట దొరికింది కదా అని వెదురుగడ తీసుకెళ్ళి ధనుస్సు చేయరు. అది ధనుస్సుకు పనికొస్తుందో రాదో, పులిని వేటాడినా, సింహాన్ని వేటాడినా, అడవి పందిని వేటాడినా ఆ బద్ద పనికొస్తుందా, మధ్యలో విరిగిపోతుందా అని చూసుకోవాలి కదా. అందుకని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారట. అవ్రణవంశ సంభవ, వెదురుగడకి ఎక్కడైనా పుచ్చు పట్టడం, చెదపట్టడం లాంటివి ఉంటే ఆ వెదురుగడ పనికిరాదు. అందుకే అవ్రణ వంశ సంభవ, వ్రణములు లేని వంశంలో పుట్టింది. వంశం అంటే అర్థం వెదురుగడ. అందుకే వంశీ అంటే మురళి, వంశీకృష్ణ అంటే మురళీకృష్ణ. వంశము అంటే అర్థం వెదురుగడ, వెదురు. అందుకని వంశీ అంటే మురళి, వెదురు నుంచి తయారైంది కదా. వంశీకృష్ణ అంటే ఎంత అర్థం, మురళీకృష్ణ అంటే ఎంత అర్థమో వంశీకృష్ణ అన్న అంతే అర్థం. అందుకని అవ్రణ వంశ సంభవ, చెదలు కానీ పుచ్చు కానీ లేనటువంటి వెదురుగడనే ధనుస్సుగా స్వీకరిస్తారు కదా. పైగా గుణాన్వీతన్, ధనుస్సుకుండే వింటి నారిని గుణము అంటారు సంస్కృతంలో. గుణాన్వీతన్, అప్పటికే ఈ పట్టసూత్రం అనేటువంటి గుణము వింటి నారి దానికి అమర్చబడి ఉంది. పట్టసూత్రం అంతా వింటి నారి. ఆ చివర జారుముడు ఉందే శ్రీకారంలో, అది ధనుస్సు చివర ఉండే కుచ్చు లాంటిది. ఇలా అంతా సిద్ధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటాడు. ఇందులో 2వ అర్థం ఏమిటంటే అవ్రణ వంశ సంభవ, మత్స పెట్టలేనటువంటి వంశంలో పుట్టిందండి దమయంతి, చాలా గొప్ప వంశం అని అర్థం. ఖచ్చితంగా మంచి సంతానం కలగాలి అంటే ముందు తల్లి తండ్రి శీలవంతులై ఉండాలి. ఆ వంశం 7 తరాలుగా మంచి వంశం అయితే పిల్లనిచ్చేవారు పూర్వం. అందుకే పిల్లనివ్వాలంటే పూర్వం వీళ్ళు వెళ్ళేవారు కాదు. ఆ ఊళ్ళో ఫలానా వాళ్ళు అన్నారు, వెళ్ళి ఎంక్వైరీ చేయమని 2 పంపేవారు.
వాళ్ళకి చుట్టాలు కాదు, వీళ్ళకే చుట్టాలు కాదు, ఊరికే పంపేవారు. బాటసారులు వెళ్ళినట్టుగా వెళ్ళేవాళ్ళు. ఆ వంశాన్ని గురించి ఊళ్ళో అంతా విచారణ చేసేవారు. అంతా బాగుందండి, ఈ వంశంలో అంతా మంచివాళ్ళేనండి, సద్గుణం, చాలా చక్కని సంతానం కూడా కలిగారండి, ఆడపిల్లలు కూడా చాలా యోగ్యులండి, అంతేకాదు ఎవరికి అంటువ్యాధులు, మరణాంతక వ్యాధులు లేవండి, ప్రాణాంతక వ్యాధులు లేవండి అని ఎంక్వైరీ విచారణ చేసుకున్నాక అప్పుడు వచ్చి మేము పిల్లనిస్తామని చెప్పడం, లేదా వాళ్ళు పిల్లని చేసుకోవడం జరిగేది. ఇవాళ ఏమీ లేదు, నెట్లో చూస్తున్నాం శుభ్రంగా. మనం వాళ్ళు ఏదో నెట్టేస్తున్నారు, మనం ఇంట్లోంచి బయటికి నెట్టేస్తున్నాం, వెళ్ళడం సరిపోయింది. మేము చూసాం, మా ఇష్టమైన వాళ్ళంటే మనకెందుకు వచ్చిందని 2 అక్షంతలు బారేస్తున్నాం. ఏ విధమైన విచారణ లేదు. అందుకని అవ్రణ వంశ సంభవ, ఆ వంశంలో, ఆ కుటుంబంలో కూడా ఎక్కడా లొసుగులు కానీ, దెబ్బలాడుకుని విడిపోవడాలు కానీ, గర్భస్రావాలు ఎక్కువగా జరగడం కానీ, అంటువ్యాధులు కానీ, ప్రాణాంతక వ్యాధులు కానీ ఉండకూడదు. ముఖ్యంగా ఆడపిల్ల లేని ఇంట్లో ఆడపిల్లని ఇచ్చేవారు కాదు. ఆడపిల్లలు లేరండి, వాళ్ళకి కష్ట సుఖాలు వాళ్ళకేం తెలుస్తాయండి, మేము పిల్లని ఇయ్యమనేవారు. చాలా యాతన పడిపోయేవారు. ఆడపిల్లలు లేకపోతే 4 మగ పిల్లలు ఉన్నారండి, పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి అనేవారు అప్పట్లోనే, 100 ఏళ్ల క్రితమే. ఎందుకంటే ఆడపిల్లలు లేని ఇంటికి ఇచ్చేవారు కదా. మీకు అమ్మాయి లేదండి, మీకు ఏం తెలుస్తుంది కష్టం, మీకు ఇస్తే వాళ్ళు అప్పుడు బాధపడేవారు, బాబా ఆడపిల్లలు కనలేకపోయాం. అందుకని ఖచ్చితంగా ఆడపిల్ల కనాలని దేవుడికి దండం పెట్టుకునేవారు. తర్వాత ఆడపిల్లల పట్ల ఎంత ఘోరంగా ప్రవర్తించామో మనకు తెలుసు. కేవలం డబ్బే ప్రపంచం కాదండి, మానవత్వం, విలువలు చాలా ఉంటాయి. ఉభయులు ఉండాల్సిందే. స్త్రీల సంఖ్య ఎక్కువైనా, పురుషుల సంఖ్య ఎక్కువైనా ఏది ప్రమాదం. ఈ 2 కానివాళ్ళ సంఖ్య ఎక్కువైతే మరీ ప్రమాదం. అవన్నీ చూసేవారు. అవ్రణ వంశ సంభవ, ఇటువంటి లోపాలు లేని కుటుంబమా కాదా. ఆ పైన గుణాన్విత, అమ్మాయి గుణాన్వితగా మంచి గుణాలు ఉండాలా వద్దా. గుణాన్ని చూసి పెళ్లి చేసుకోవాలి కానీ రూపాన్ని చూసి పెళ్లి చేసుకున్నానంటే, ఇవాళ అమ్మాయిలు అబ్బాయిలు కూడా వాళ్ళు ఎంచుకుంటున్న వాళ్ళని మీరు గమనించండి. నాకు నచ్చింది, ఈ బతుకు చచ్చింది. ఏమిటి ఇక్కడ నచ్చడం? నచ్చడం అంటే ఏమిటి? ఏం చూసావు నువ్వు? ఏం చూడగలడు? మోజులో ఉన్న అబ్బాయి ఏం చూస్తాడు, మోజులో ఉన్న అమ్మాయి ఏం చూస్తుంది? నాకు నచ్చింది. నాకు సినిమా హీరోలా ఉన్నాడు. హీరోలా ఉంటే సరిపోయిందా? కాపరాలు చేయొద్దా? అది వాళ్ళకేదో నచ్చే ఒక స్టైల్ ఉంటుంది. కళ్ళజోడైన స్టంట్ చేస్తూ, ఫైటింగ్ చేస్తూ కళ్ళజోడ పైకి విసురుతాడు. ఆ విసిరిన కళ్ళజోడ కిందకు వచ్చేలాగా 2 కొడతాడు. ఈలోగా ప్రేక్షకులందరినీ కొట్టాడు 200 చొప్పున, మనిషికి 200 ఇచ్చుకుని కొట్టాడు. అది జోడు వీడు అలా స్టైల్ అంటాడు. రేపొద్దున ఈ కళ్ళజోడు విసిరినట్టే కట్టుకున్న దాన్ని కూడా విసురుతాడు. ఈ స్టైల్ చూసే పెళ్లి చేసుకునేది. సినిమా వినోదం కోసం, ఆనందం కోసం చూడాలి కానీ మన జీవితంలో ఆదర్శం అంటే అలాగా. కానీ వాళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళు ఎంచుకుంటారు. లేదా వీళ్ళు ఎంచినా కూడా పర్వాలేదని నెట్లో చూశారండి అన్నీ కొని. ఏమిటమ్మా నెట్లో ఏమిటి చూస్తారు, ఏం పెడతారు అందులో, ఏం వివరాలు తెలుస్తాయి? ఆ ఊరెళ్ళకుండా మనకు ఎవరో తెలుసుకోకుండా వాళ్ళ కుటుంబం, వాళ్ళ కులం, మతం, ఆచారం అన్నీ చూసుకుని వాళ్ళ సాటి కులస్తుల్ని విచారణ చేసి, బాబు వీళ్ళకి ఏమిటి అంటే, సరేనండి ఇప్పుడు నువ్వు తమ్ముళ్ళు పుచ్చేసుకున్నారా అని అడుగుతాడు వాడు. ఎందుకంటే పుచ్చుకుంటే ఇంక చెప్పడు పాపం, సంబంధం చెడగొట్టు. తమ్ముళ్ళు లేదు కాబట్టి కూర్చోండి చెబుతానంటాడు. పుచ్చేసుకున్నామంటే సరేలేండి ఇంక అయిపోయాక చేసేదేముంది వెళ్ళండి అంటాడు. మీ కర్మ అనమాట. అంతే ఇది. అందుకని గుణాన్విత, గుణవంతురాలా కాదు. గుణాన్ని ఎప్పుడు కుర్రాడు కానీ అమ్మాయి కానీ ఎలా ఎంచుకుంటారండి? పెద్దవాళ్ళు చూడగలరు కానీ గుణాన్ని. అవ్యరణ వంశ సంభవ గుణాన్వితం. ధనుస్సు పరంగాను అమ్మాయి పరంగాను. నేను కాయజుండ ఆవిర్భావరతిని ధనుర్లతికగా అంగీకరించున్ బలే పూవింటన్ నిషధాధినాథు గెలువన్ బూనంగరాకుండుటన్. ఈ పద్యంలో మన విద్యకి, వ్యక్తిత్వానికి చిన్నప్పుడే నేర్పాలనే విషయం ఎక్కడుందండి? నాకు కాస్త సూక్ష్మంగా చదివితే ఆలోచించి నేను శ్రీనాథుడికి నమస్కారం చేసుకున్నా. ఎన్ని రహస్యాలు ఉంటాయ్యా తెలుగు సాహిత్యంలో. గిరిజనులు ధనుస్సు కోసం ఒక వెదురుబద్దను ఎంచుకునేటప్పుడు ఏం చేస్తారు? ఈ పట్టసూత్రం ఎందుకండి? ఎరుపు రంగు పట్టసూత్రం ఏమిటండి? శ్రీకారం ఏమిటండి? వీటి వెనకాల ఉందండి రహస్యం. గిరిజనులు ధనుస్సు కోసం ఈ వెదురుబద్ద సరిపోతుందా లేదా చూసుకోవడం కోసం ఏం చేస్తారంటే, వెదురు మొలక దశలో ఉన్నప్పుడే, మొలక దశలో ఉంటుంది అది. ఒక మొక్క అవ్వాలంటే ముందు మొలక, పిలక, అవి ఎదగాల, మొక్క, మాను, కొమ్మ, రెమ్మ, చిగురు, ఆకు, పువ్వు, పిందె, కాయ, పండు, ఈ దశకి రావాలి కదా. అది మొలక దశలో ఉన్నప్పుడే వెదురుగడ కాబట్టి లోపల హాలో ఖాళీ కూడా ఉంటుంది. మొలక దశలో ఉన్నప్పుడు ఆ ఖాళీలో నుండి సింధూరం పోసేవాటండి. సరిగ్గా ఆంజనేయ స్వామికి వాడతారే సింధూరం. ఆంజనేయ స్వామికి సింధూరం ఎందుకు వాడతారంటే ఆయనకి ఇష్టమని గుండెండా నింపేయకూడదు, మరకలు అయిపోతాయి. ఆ స్ఫూర్తి గ్రహించాలి, ఎందుకు ఇష్టం అనేది గ్రహించాలి. ఊరికే సింధూరం ఇష్టమని కేజీలు సింధూరం పోసి సింధూరం వ్యాపారం చేసేవాళ్ళు బాగుపడతారు. మనకేం ఉపయోగం లేదు. ఆంజనేయ స్వామికి సింధూరం ఎందుకు ఇష్టం అంటే త్యాగం. ఆయన చివరి రోజున రావణాసుడితో యుద్ధం చేసేటప్పుడు రాముడిని భుజాల మీద ఎక్కించుకున్నాడు.
అప్పుడు రాముడికి రావణాసురుడిని తట్టుకోవడమే కష్టమైపోయింది. రావణాసురుడు హనుమంతుని మీద కొన్ని వందల బాణాలు వేశాడు. నెత్తుటి కాలువలు ప్రవహించే హనుమంతుని శరీరం నిండా ఆ నెత్తుటి కాలువలు అలాగే ప్రవహిస్తుంటే రామచంద్రమూర్తిని అలాగే మోసి జయం పొందే వరకు మోసాడు హనుమంతుడు. అందుకని ఆ నెత్తుటి రంగులో ఉండే శరీరాన్ని చూసుకుని నేను రాముడు కోసం అని నిలబడ్డాడు. ఆ నెత్తుడి రంగు వర్ణనమే ఆ సింధూరం. అందుకని ఆయన శరీరానికి అలా సింధూర వర్ణ శోభితం అంటారు. అందుకని మనం కేజీ సింధూరం పట్టుకెళ్ళి అభిషేకం చేసేసి ఆయనకి ఇష్టమంటే ఊపిరి అడకపోతాడమ్మ ఆయన. అటువంటి పిచ్చి పనులు చేయకూడదు. మనకు ఆ పూజలు ఎందుకు చేస్తామో తెలియదు. చేసామంటే చేసాం. తమలపాకులు ఇష్టం, అది నాకు ఇప్పటికే అర్థం కాదు. బ్రహ్మచారి తమలపాకులు వేసుకోకూడదు. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ youtube.com/ఆలయ దర్శనం. సబ్స్క్రైబ్ చేసిన తరువాత కింద ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి.